హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మేమైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. అయితే మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నారో మాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే నేను ఎలా చేసుకున్నానో మీకు ఒకసారి చూపిద్దాం రండి. మా పూజ గదిలోకి రండి. ఇదండి మా పూజ గది. అయితే చిన్నగా ఉంది. అయితే నేను చిన్న దాంట్లోనే డెకరేషన్ చేసుకున్నానండి. ఇది కొత్తదండి క్లాత్. ఈ క్లాత్ కొత్తదాన్ని నేను కర్టెన్ లాగా యూజ్ చేశాను. అలాగే గోడ మళ్ళీ అది వేరే కలర్ అవుతుందని నేను ఈ కలర్ వాడాను. అలాగే మామిడి తోరణాలు పెట్టుకున్నాను. ఇవి నా ఆర్టిఫిషియల్ అండి. ఇవి లుక్ బాగుంటుందని నేను ఇవి పెట్టుకున్నాను. అలాగే మనం ఇక్కడ నేను పసుపుతోటి పసుపుతోటి అలికి నేను మంచిగా మంచిగా ముగ్గేసుకున్నాను. నేను చుట్టూరా ముగ్గు కూడా పెట్టుకున్నానండి. నాకు ఇలా అలికి ముగ్గులు పెట్టుకొని బొట్లు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి. అయితే ఇక్కడ నేను ముందుగా నేను చేసిన ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఇంకొక పీట ఉందండి. అమ్మవారి దగ్గర ఒక పీట ఉంది, ఇక్కడ ఒక పీట ఉంది. ఈ పీట పైన ఫస్ట్ మనము బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేసుకొని దానిపైన పసుపుతో కానీ కుంకుమతో కానీ స్వస్తిక్ కానీ ఓం కానీ వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి. అలాగే దానిపైన కొత్త క్లాత్ అండి, ఒక జాకెట్ పీసు, కొత్త బ్లౌజ్ పీసు నేను దానిపైన వేసి అమ్మవారిని ఒక కలశం పెట్టి, కలశంలో కొన్ని వాటర్ అండి, అంటే సగం కాకుండా నిండుగా కాకుండా కొన్ని వాటర్ వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు కొన్ని చిల్లర డబ్బులండి, అవి మన దగ్గర ఎంత ఉంటే అంత అందులో నేను వేసుకొని, అలాగే తమలపాకులు పెట్టుకొని ఈ బ్లౌజ్ పీసు నేను అమ్మవారికి చీరలాగా పెట్టానండి. పెట్టేసిన తర్వాత అయితే మళ్ళీ తమలపాకులు పెట్టుకున్నామండి. కలశం పైన మళ్ళీ తమలపాకులు పెట్టుకోవాలి కదా, తమలపాకులు పెట్టుకున్నానండి. పెట్టుకొని నేను అమ్మవారిని ఆర్టిఫిషియల్ తీసుకురాలేదండి. నేను న్యాచురల్గా నేను ఇంట్లో చేసుకున్నాను. అమ్మవారి ఫేస్ని నేను ఇంట్లోనే చేసుకున్నానండి. అమ్మవారికి గాజులు పువ్వులు నగలంటే ఇష్టం కదా, అందుకనే నా దగ్గర ఉన్నాయి నేను వేశాను. అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం కదండి. నేను కూడా అమ్మవారికి గాజులు అంటే ఇష్టం కదా అని గాజులు వేసాను. అమ్మవారికి నిండుగా ఉన్న వాళ్ళు ఇష్టమని నేను కూడా నిండుగా గాజులు పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ ఒక క్లాత్ వేసి ఇక్కడ పువ్వులతో డెకరేషన్ చేసుకున్నాను. పువ్వులు పెట్టేసి ఇక గంట నేను దీపారాధన ఇంకా చేయలేదండి, మీకు చూపించదామని ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ఇక్కడ ఒక కలశం పెట్టాను, ఇందులో పువ్వులు ఉన్నాయి. ఇక్కడ ఒక కలశం వేసాను, నిండు వాటర్ అండి, ఇది మనం ఫ్లవర్స్ వేసుకోవడానికి. ఇక్కడ నేను ప్రసాదాలు కూడా చేశానండి. ఇక్కడ చూడండి, ఇవి ఉడకబెట్టిన శనగలు నేను పోపు పెట్టుకున్నాను. ఈ తెలంగాణలో తాలింపు పెట్టుకున్నామంటారు, కొందరేమో పోపు అని అంటారు. అలాగే ఇవి నేను బయటి నుండి నేను ఏవి కొనుక్కు రాలేదండి, ఇవి నేను ఇంట్లో న్యాచురల్గా నేనే చేశాను. ఇవి వడలండి, గారెలు అంటారు, వడలు అంటారు, మినపగారెలండి. ఇవి మినపగారెలు చేశాను. అలాగే లడ్డూలు కూడా నేనే చేశానండి, లడ్డూలు. అలాగే పులిహోర కూడా చేశానండి. నేను అమ్మవారికి ప్రసాదం ఇష్టమని ప్రసాదాలు నైవేద్యాలు నేను 4 చేశాను, అందులో ఒకటి. మరియు ఇక్కడ బనానాలండి, నేను అమ్మవారికి నేను ఈ చీర తీసుకున్నాను. అయితే చాలా మధ్యలో తీసుకున్న తర్వాత అది నేను వాడలేదు, కొత్త చీర అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత వాడుకోవచ్చని నేను అలాగే ఉంచాను. అమ్మవారికి చీర, అలాగే ఒక బ్లౌజ్ పీస్ అండి, చీర జాకెట్ 2 ఉంటాయి కదా, చీర జాకెట్ 2 పెట్టానండి. అలాగే తమలపాకులు, ఇవి సోంపు అండి, ఆకు వక్క అంటారు కదా, సోంపు. ఇది కొబ్బరికాయ అండి, ఇప్పుడు మనం కొట్టడానికి. అలాగే మనము ఇవి వరలక్ష్మి వ్రతకల్పము మనము చదువుకోవడానికండి. ఇందులో పాటలు ఉంటాయి, అష్టాస్త్ర స్తోత్ర నామాలు ఉంటాయి. ఇది మన పూజా సామాగ్రి షాప్లో కూడా దొరుకుతుంది. అయితే నేను తీసుకొచ్చుకున్నాను. మనము ఫోన్లో అయినా పాటలతోటైనా పెట్టుకోవచ్చు. మనం కావాలంటే చదువుకోవాలనుకుంటే మనం చదువుకొని కూడా పూజ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు పూజను స్టార్ట్ చేద్దామండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, మనం పూజను స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం దీపారాధన చేసుకుందాము.
ముందు నుంచి చెప్దాం అనుకుందామండి. నేను స్టార్టింగ్ నుంచి చెప్దాం అనుకున్నాను. స్టార్టింగ్ నుంచి చెప్పి స్టార్ట్ చేసేటప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను, కానీ వీడియో చాలా ఎక్కువ అవుతుంది కదండి. అందుకనే నేను ముందుగా రెడీ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏమన్నా నేను అమ్మవారి దగ్గర నేను ఏదన్నా తప్పుగా ఏదన్నా చేస్తే ఏదన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అదేదో మళ్ళీ నేను సరి చేసుకుంటాను. నాకు తెలుసో తెలియకో నేను చేస్తున్నానండి. ఇప్పుడు దీపం ముట్టించానండి. నేను అమ్మవారికి దీపం అయితే ముట్టించేసాను. ఇప్పుడు అగరబత్తులు ముట్టిద్దాము. అగరబత్తులు ముట్టిస్తున్నానండి. నేను అగరబత్తులు మనం ముట్టించాము. ఎందుకంటే అమ్మవారికి అలంకర కాకుండా దీపారాధన, ధూప నైవేద్యాలు ఇవంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. మీరు కూడా ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. ఇది అగరబత్తులు పెట్టడానికని అప్పుడు మా ఇంట్లో గోడలకు పెట్టేవాళ్ళమండి. అయితే గోడ నల్లగా అయిపోతుంది పొగ, కానీ ఇది తీసుకున్నాము. అయితే ఇదేంటంటే కరెక్ట్గా ఉండట్లేదండి. ఇదైతే కరెక్ట్గా ఉండట్లేదు, ఇటు అటు పడిపోతుంది. అయినా కానీ దీంట్లోనే పెడుతున్నాము. ఇదైతే బాగుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా పూజ సామాగ్రికి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్తది తీసుకుందామండి మనము. ఇప్పటికైతే ఇలాగే ఉంది. చూడండి, ఇట్లా పెడుతుంటే ఇట్లా పడిపోతుంది. ఇట్లా పెడితే అగరబత్తీలది చెట్టులాగా అనిపిస్తుందండి. చెట్టులాగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర. అలాగే ఇప్పుడు మనము కొబ్బరికాయ కొట్టుకుందామండి. కొబ్బరికాయకి నేను 5 బొట్లు పెట్టుకుంటానండి ఎప్పుడైనా. పసుపు కుంకుమ 3 పసుపు బొట్లు, 2 కుంకుమ బొట్లు, 5 పెట్టుకుంటానండి. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టుకుందామండి. నేనైతే కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నానండి. చాలా గట్టిగా ఉందండి. కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నామండి. దీనికి మనము ఇలాగ బొట్లు పెట్టుకోవాలి. నేనైతే ఇలాగే పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెట్టేస్తానండి కొబ్బరికాయ. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదండి. ఇక్కడనైతే మా పూజా గదిలో ప్లేస్ చిన్నగా ఉంది. ఓకే అండి, ఎలాగోల అడ్జస్ట్ చేశాను. అలాగే ఇప్పుడు మనము కుంకుమ పసుపు వేద్దామండి అమ్మవారికి. అలాగే సారె పెడదామండి. ఇప్పుడు
కుంకుమ, అలాగే పసుపు అండి, అలాగే అక్షింతలు అండి. అక్షింతలు అయితే వేస్తున్నాను, నేనైతే అక్షింతలు వేసాను. అలాగే మనము హారతి కూడా ఇద్దామండి. మార్నింగ్ నుంచి ఏం తినలేదండి, బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ నుంచి నేను అసలు మార్నింగ్ టీ ఒకటి తాగాను. నేనేం తినలేను, ఉపవాసం ఉన్నాను అమ్మవారి కోసము. ఉంటే మనకే మంచిది కదండి. సమర్పయామి సమర్పయామి. హారతి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ధూపం అండి, ధూప్ స్టిక్ అందిస్తున్నాను నేను. ఇదైతే కాలుతుందండి, ఇక్కడ అంటించుకుందాము. అమ్మవారి పువ్వు నాకు పెట్టుకోమని కింద పడేసిందండి. అమ్మవారు నా కోరికలు కరుణించిందండి. అమ్మవారు నా కోరికలు తీర్చమని నేను వేడుకున్నాను అమ్మవారి దగ్గర. అమ్మవారి పువ్వు కింద పడిపోయింది, నేనైతే తలలో పెట్టుకుంటున్నానండి. ఇది తీర్థం అండి, ఇందులో వేస్తున్నాను. నైవేద్యం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. ఇది మా పూజా సామాన్ అండి, ఇక్కడ పెడతాను. ఇక్కడ ప్లేస్ అయితే లేదు. ఈ చీర ఇక్కడ పెట్టేస్తానండి. ఇక్కడ అష్టోత్తర నామాలు చదువుకుందామండి మనము ఒకసారి అయితే. శ్రీ వరలక్ష్మి వ్రత కల్పము వినాయక ప్రార్థన శ్లోకం అండి ఇది. భరధరం విష్ణుం శశివర్ధం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే విష్ణోపదయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలెను. ఆచమనం: ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. సంకల్పం: మమ ఉపత్త సమస్త దరిద్రయాయ ద్వారా శ్రీ పరమేశ్వర పీఠార్థ్యం. ఇవి మనము చదువుకోవచ్చండి. మనం ఎంత టైం కావాలంటే అంత టైం చదువుకోవచ్చు. శ్రీ వరలక్ష్మి వ్రతం గురించి మొత్తం బుక్కే ఉంటుందండి, ఇది మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు. నైవేద్యం అయితే నేను సమర్పించానండి అమ్మవారికి. చీర సారె కూడా సమర్పించానండి నేను. ఇక్కడ ప్లేస్ అయితే అడ్జస్ట్ కావడం లేదండి.
మా పిల్లలను పిలిచి నేను హారతి ఇస్తానండి. హారతి తీసుకో మమ్మీ. చెల్లె వాళ్ళని కూడా ఒకసారి రమ్మని చెప్పు, అందరికి హారతి ఇచ్చేస్తాను. సరే మమ్మీ. వెళ్ళు తొందరగా. ఐషు రామమ్మ వస్తుండ్రా. వస్తుండ్రా. ఒక్కొక్కరు రండి. తీసుకో హారతి. రా ఖుషి హారతి తీసుకో. మమ్మీ పూజ అయిపోయిందా? అయిపోయింది పూజ. బొట్టు పెట్టుకోండి. తీసుకో. మా బుడ్డదండి హాయ్ చెప్పు. మా చిన్నది పూజలు బాగా చేస్తుంది. ఇది మా రెండో పాప అండి. ఇది మా పెద్ద పాప అండి. హాయ్. నాకంటే పెద్దగానే ఉంది మా పాప. దా కిట్టు. కిట్టు పాప మా ఆయన అండి. హాయ్ చెప్పు పాప. హాయ్ చెప్పు. హాయ్. నాకు పట్టుకో వయసు చిన్న బిట్టురా పట్టుకుందురా. పసుపు పొట్టండి. మొక్కండి పిల్లలు. మొక్కి అక్షంతలు వేయండి. అక్షంతలు వేసి అక్షంతలు వేయండి. అక్షంతలు అయిపోయినా మెల్లిగా ఒక్కొక్కరు వెళ్ళండి. ప్లేస్ లేదు. నేను ఇస్తాను నాకు. ఫస్ట్ పసుపు వేయాలా. ఒకటి అడుగుతా మిమ్మల్ని, డెకరేషన్ ఎలా ఉంది? ఎలా ఉంది? నేను చేసింది బాగుందా? సూపర్ మమ్మీ. ఇట్లా వేయాల. దగ్గర గుడ్ గర్ల్. మమ్మీ వేసింది తెలుసా మీకు? మమ్మీకి ఎంతమంది హెల్ప్ చేసేది? ఒక్కరు కూడా తెలుసా? మమ్మీ ఒకటే వేసింది. పొద్దున్న నుంచి నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. నాకు ఎవ్వరు, మా పిల్లలు కానీ మా ఆయన కానీ ఎవ్వరు నాకు హెల్ప్ తీసుకోలేను. నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. ఇది మొత్తం నేనే చేసుకున్నాను. దీంట్లో ఎవ్వరు రాలేరు. దీంట్లో పిల్లలు కానీ మా ఆయన కానీ ఎవ్వరు హెల్ప్ చేయలేరు నాకు. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. మార్నింగ్ నుంచి నేనే చేసుకున్నానండి. ఇది
వెల్లుండి అక్షింత లేకుండా. ఎందుకంటే గాయస్ నేను ఎందుకు హెల్ప్ చేయలేను అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, అందుకనే నేను చేయలేను గాయస్. లేకపోతే నేను చేస్తాను, నేను మా మమ్మీకి హెల్ప్. వెళ్ళండి, అక్షింతలు వేయండి. సెకండ్ చెల్లె గాయస్ నాకైతే, సారీ ఫస్ట్ చెల్లె. నడిపి చెల్లె అంటలే, మా చిన్న చెల్లి చూడండి నడిపి చెల్లె అని చెప్పమంటుంది. కూర్చొని మొక్కాల. పెడతా ప్రసాదాలు పెడతాను. ఫ్రెండ్స్ నేను కూడా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన ఫ్రెండ్స్. చిన్న చెల్లె మొక్కినావా నాన్న? నేను మొక్కుతా జారు. డాడీని రమ్మను, పప్పని రమ్మను. ఆగండి ఆగండి, మెల్లగా పిలవండి. గాయస్ మా మమ్మీ చాలా బాగా డెకరేషన్ చేసింది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి మేము ముందుకు వెళ్ళేది. నేను ఎలా చేశానో ఒక్కసారి చూడండి. సో గాయస్ నేను మీకు మళ్ళీ మంచిగా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. మీకైతే మంచిగా నీట్గా చూపిస్తున్నాను, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో కనిపిస్తుందా మీకు? ఇది మొత్తం మా మమ్మీ డెకరేషన్ చేసింది అనమాట. మీకు ఆల్రెడీ ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇవైతే ప్రసాదాలు అనమాట, ఇవైతే శారీ, ఇంకా తెలుసు కదా మీకు ఆల్రెడీ మా మమ్మీ చెప్పినట్టుంది. సో గాయస్ మొత్తం క్లియర్గా చూసిరు కదా. సో నెక్స్ట్ మేము ప్రసాదం తిన్న తర్వాత ఇంకా మీకైతే బాయ్ చెప్పిస్తాం. సో మా నాన్నగారు వచ్చారనమాట. హాయ్ నాన్న. హాయ్, హౌ ఆర్ యు? వి ఆర్ ఫైన్. వేస్తాడు డాడీ, పాపకు తెలుసు. గాయస్ మా చెల్లి అక్షాంతలు వేయు, పసుపు వేయు, కుంకుమ వేయు అని ఎలా చెప్తుందో. ఇట్లా పప్ప దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుందాం. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, నేను మా వారి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ప్రసాదం తినేద్దామా? ఓకే అండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఎలా చేశానో మీరు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను ఏం చేశానో, ఏమన్నా మిస్టేక్ చేస్తే లేదంటే బాగా చేశానా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయకపోతే నేను చేస్తున్నానో బాగా చేస్తున్నానో మీకు నచ్చేటట్టు చేస్తున్నానో లేదో అన్న ఒక డౌట్ ఉండిపోతుండండి నాకు. నేనైతే నా పూజా విధానం నేను ఈ విధంగా చేసుకున్నాను. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. ఖుషి బాయ్ చెప్పు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మేమైతే అది వరలక్ష్మి వ్రతం చెప్పు. వరలక్ష్మి వ్రతం ఇప్పుడైతే మేము అది ప్రసాదం తింటున్నాం. ప్రసాదం తినాలని చూస్తున్నావా? ప్రసాదం మమ్మీ ఎప్పుడెప్పుడు పెడతాదా అని చూస్తున్నావా? అమ్మవారికి అయిపోయింది మన వ్యూస్ కి బాయ్ చెప్పేసేయండి. అమ్మవారికి అయిపోయింది కదా. అమ్మవారికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకే ఇచ్చేస్తాను.